బ్రేకింగ్ న్యూస్ ఛత్తీస్గఢ్ లోని అబూజ్మడ్ అడవుల్లో నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో 40 మంది మృతి చెందారు. బస్తర్ అడవుల నుంచి 40 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. అయితే వాటిలో 31 మృతదేహాలను దంతేవాడకు, 9 డెడ్ బాడీలను నారాయణపూర్కు పంపించారు. ఈ మేరకు బస్తర్ జిల్లా పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఖమ్మం నుంచి మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మనం చూస్తూ ఉన్నాము ఛత్తీస్గఢ్ అడవులో నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో 40 మంది వరకు మృతి చెందినట్లుగా చెప్తూ ఉన్నారు పోలీసులు. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఛత్తీస్గఢ్ అడవిలో అబూజ్మడ్ ప్రాంతంలో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ లో నక్సలైట్ దేహాలు మొత్తం సుమారు 40 వరకు కూడా పోలీసు స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. ఆ సమీపంలో SLR తో పాటుగా AK-47 మరికొన్ని 9mm పిస్టల్స్ తో పాటుగా మరికొన్ని మందుగుడు సామాగ్రి, IED బాంబు, పేలు పదార్థాలకు సంబంధించిన అవన్నీ కూడా దాంతో పాటు మరి విలువైనటువంటి పత్రాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకునే నేపథ్యం అయితే ఉన్నది. మొత్తానికైతే ఇప్పటి వరకు అయితే అంటే నిన్న సాయంత్రం వరకు 16 మృతదేహాలు లభ్యం కాగా, నిన్న ఉదయం జరిగిన కాల్పుల నుంచి మధ్యాహ్నం వరకు 16 మృతదేహాలు లభ్యం కాగా, మరలా నైట్ వరకు చూసుకుంటే మొత్తం మరో 20 వరకు కూడా లభ్యమైన నేపథ్యం అయితే ఉంది. అంతే కాదు, మొత్తానికైతే మొత్తం రాత్రి వరకు 36 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు అక్కడ బెస్తర్ ఐజీ సుందర్రాజును కూడా పేర్కొన్న నేపథ్యం అయితే ఉంది. తాజాగా ఉదయం నుంచి కూడా మరలా ఆ పరిసర ప్రాంతాల్లో కాల్పులు జరిగిన పరిసర ప్రాంతాలతో కూడా పోలీసులు అడవి మొత్తం కూడా కాల్చుతున్న నేపథ్యంలో మరో కొన్ని మృతదేహాలు లభ్యం కావడంతో మొత్తానికి అయితే మాత్రం 40 మృతదేహాలు కూడా స్వాధీనం చేసినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికైతే మృతదేహాలను కూడా ఎక్కడైతే అబూజ్మడ్ సంబంధించినటువంటి అడవి పోలీసు గ్రౌండ్ తీసుకొచ్చి లేకుంటే అవకాశం మెండుగా కనబడుతుంది. అయితే దీంట్లో ఒక 9 మృతదేహాలు మాత్రం వేరే ప్లేస్ అంటే ఇక దంతెవాడ కాకుండా వేరే ప్లేస్ పంపించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. అయితే ఈ మృతదేహాలకు సంబంధించి నారాయణపూర్కు సంబంధించి మృతదేహాలు 9 పంపించే సమయంలో అక్కడ కూడా ప్రత్యేక ట్రక్ కూడా తీసుకురావడం కూడా జరిగింది. మిగతా 30 మృతదేహాలు మాత్రం ప్రత్యేక పోలీసులు అన్ని కూడా జరిగింది. అయితే ఇంకా మృతుల సంఖ్య మరలా ఇంకేమన్నా పెరిగే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో CRPF దళాలు మొత్తం కూడా సిబ్బంది మొత్తం కూడా ఇంకా ఆ ఘటన స్థలం ఏదైతే నిన్న ఎన్కౌంటర్ జరిగిందో ఆ ప్రాంతం అంతా కూడా మరలా వాళ్ళు ఇంకా జల్లెడబడుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇంకా అంతమంది కూడా ఇంకా ప్రాణాలతో ఉండొచ్చు అనే ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తూ ఇంకా కూబింగ్ కొనసాగిస్తూనే ఉన్న తరుణం ఉంది. అయితే కొంతమంది మాత్రం చనిపోయిన మృతదేహాలు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు మాత్రం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి బస్తర్ జిల్లా ఐజీ SP కావచ్చు, మరోవైపున నారాయణపూర్ జిల్లా SP, మరోవైపున ఈ సుక్మా జిల్లా SP, వీరంతా వీళ్ళ పర్యవేక్షణలో మొత్తానికైతే మాత్రం అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతూ ఉంది. మొత్తానికైతే మాత్రం ఈ యొక్క మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ జరిగిందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో ఇంత పెద్ద భారీ మొత్తంలో కూడా 40 మంది వరకు కూడా నక్సలైట్లు మృతి చెందిన ఘటన ఇదే చెప్పుకోవచ్చు. కోలుకోలేని దెబ్బగా వాళ్ళకి తగలటంతో అంతా కూడా నక్సలైట్ల యొక్క సంబంధించిన ప్రత్యేక ప్రణాళిక సంబంధించిన ఇంకా పట్ట బిగింపు దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదైనా ఈ యొక్క ఘటన సంబంధించి మావోయిస్టులకు మాత్రం అబూజ్మడ్ పరిసర ప్రాంతం మొత్తాన్ని కూడా అసదిపందం చేసి వాళ్ళ యొక్క ఉనికిని చావుదమ్ము కొట్టే విధంగా అన్ని అడుగులేస్తామని చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భాస్కర్.